ఎంతకు తెగించావే? రాహుల్, నేను చెప్పేది విను రాహుల్. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నేనంటే ఇష్టం అన్నావు, విన్నాను. నాతోనే లైఫ్ అన్నావు, నమ్మాను. నా పెళ్ళానికి విడాకులు ఇమ్మన్నావు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నావు. ఇప్పుడు ఎవడో ఒకడు రాగానే చెయ్. రాహుల్, నువ్వు అనవసరంగా నా మీద అనుమానపడుతున్నావు. నీకు తెలిసిందంతా నిజం కాదు, అదంతా అబద్ధం. ఏది అబద్ధం? ఏదబద్ధం? నీ దగ్గర కోట్ల ఆస్తి ఉందన్న విషయం అబద్ధం. మనం పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా సుఖంగా ఉండొచ్చని చెప్పింది అబద్ధం. కానీ నన్ను వాడుకోవాలనుకుంది మాత్రం నిజం. నన్ను వెర్రివాణ్ణి చేయాలనుకుంది మాత్రం నిజం. నా దగ్గర కోట్లున్నాయని నమ్మి నన్ను వలలో వేసుకున్నది నిజం. నువ్వు కాదని వాడితో కులకడానికి సిద్ధపడ్డావు. నువ్వు బజారు దానికన్నా హీనం. హేయ్, ఏంట్రా? ఏంటి రెచ్చిపోతున్నావేంటి? నేను నీల కాదే, నా భార్యకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కాని నువ్వు మొగుణ్ణి పక్కన పెట్టుకుని వాణ్ణి మామయ్య అంటూ వాడు పక్కనుండగానే నన్ను ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు నేనుండగానే ఇంకొకటికి దాసోహం అయిపోయావు. పెళ్ళయ్యి పెళ్ళా ఉండి ఒక కూతురున్నా కూడా నాతో ఉండాలనొచ్చి నువ్వు నాకు నీతో చెప్తున్నావా? అవును, గాని నిన్ను మెచ్చిన అని పడగొట్టాను. అయితే ఏంట్రా, ఏం చేయగలవు? అంటే కావాలనే నా జీవితంతో ఆడుకున్నావు కదే. ఆడు కూడా నాకేం కొత్తేవి కాదురా. నీలాంటి వాళ్ళు నా చేతుల్లో చాలా మంది అవుట్ అయ్యారు. లేదు. హే, పోరా. అరిచినా తిట్టినా నా పెళ్ళాం దేవతే. నీకోసం దాన్ని బాధ పెట్టినందుకు నాకీ శాస్త్రి జరగాల్సిందే. అబ్బో, పెళ్ళాం ఇప్పుడు గుర్తొచ్చిందా? అది కూడా నిన్ను మోసం చేసే పెళ్లి చేసుకుందిగా. అంతేకాదత్తయ్య గారు, మేం వెళ్లేసరికి అదొక హంపి శిల్పంలా ఫీల్ అయిపోతున్న కుయ్యిలి. మేం వెళ్ళిన 24 గంటల్లో డంపింగ్ యార్డ్ అయిపోయింది. మన రాహుల్ గాడు దాని అప్సరస అని ఫిక్స్ అయినట్టున్నాడు. దాని 2 రోజుల్లోనే అది అడుక్కు తినేదని క్లారిటీ వచ్చింది. ఏమైతేనేం అనుకున్నది సాధించారు. ఆ దరిద్రాన్ని ఎండగట్టి రాహుల్ గాడి కళ్ళు తెరిపించారు. మీరు కాని బాధ్యతగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోతే స్వప్న జీవితం ఏమైపోయి ఉండేదో. వాడు మనింట్లో ఒకడమ్మా, అలా నాశనం అయిపోతుంటే చూస్తూ ఎలా ఉంటాం? ఓ దుర్మార్గురాలి వలలో చిక్కుకోకుండా నా కొడుకును కాపాడారు. వాణ్ణి రుణపడి ఉండకర్లేదు రుద్రాణి. ఇకనైనా నీ కొడుకుని తడబడకుండా చూసుకో, అచ్చాలు. అవునరా మనవడా, ఇంతకీ ఈ రాహుల్ గడెక్కడా? తన్నైతే మరి నా మార్పు వస్తుందంటే, జీవితం విలువ తెలుస్తుందంటే ఎలా నమ్మమంటావు? ఎలా కలిసి నడవమంటావు? అక్క, పచ్చని కాపురాన్ని కాలదన్ని పచ్చనోట్ల కోసం ఎగబడ్డం తన మూర్ఖత్వం. కాని ఆ పీడకలలోంచి నీ నీడలోకొచ్చిన మనిషిని అర్థం చేసుకుని ఆదరించడం నీ సంస్కారం అక్క. స్వప్న, నీ ఆవేశాన్ని నేను కాదన్నా. నీకు బాధ లేదు అని కూడా అనను. వాటన్నింటికీ కారణం నేనే. నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. ఆకాశానికి నిచ్చెన వేయాలనుకున్నాను. కాని ఇప్పుడు కళ్ళు తెరుచుకుని నీ కాళ్ల దగ్గర పడ్డాను. నేను పూర్తిగా మారిపోయాను స్వప్న. ప్లీజ్ నన్ను క్షమించు స్వప్న. మన పెళ్లికి ముందు ఇదే చెప్పావు, జరిగిందా? పెళ్లి తరువాత ఇదే చెప్పావు, మనసు మారిందా? ఒక బిడ్డ పుట్టాకైనా నీలో మార్పు వస్తుందని అనుకున్నాను, వచ్చిందా? రేపది పెరిగి పెద్దయ్యాక నీలాంటి నీచుణ్ణి దాని ముందు నిలబెట్టి ఇతనే నీ తండ్రి అని నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఇది చెయ్యలేదు. నేను మారాలని కూడా అనుకోలేదు. కాని ఈరోజు ఒకరి మోసం నీ విలువని గుర్తు చేసింది. ఒకరి స్వార్థం భార్య అర్థాన్ని తెలుసుకునేలా చేసింది. అందుకే కన్నీళ్లతో నన్ను నేను కడుక్కుని నీ ముందు ఇలా నిస్సహాయంగా మారిపోయిన మనిషిలా నిలబడ్డాను.
క్షమించానని ఒక్క మాట చెప్పు స్వప్న. ఒక్క అవకాశం ఇవ్వు స్వప్న. ఒక్క అవకాశం. స్వప్న, ఒక్క అవకాశం అడుగుతున్నాడు కదా, ఒక్కసారి ఆలోచించు. తప్పులు జరగని జీవితం, మచ్చల్లేని కాపురం ఉండదు స్వప్న. ఆ తప్పుల్ని దిద్దుకోవడం, మచ్చల్ని మాపుకోవడం ఒక్క ఆడవాళ్లతోనే సాధ్యం. నువ్వే అర్థం చేసుకో. అక్క, బిడ్డ తప్పు చేస్తే మన్నించని తల్లి ఉంటుందా? కూడా ముందు కదలదక్కా. ఇప్పుడు రాహుల్కి నువ్వు అందించే చెయ్యి రేపటి నీ బిడ్డ భవిష్యత్తుకి దారి అని గుర్తుంచుకో. స్వప్న, ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పుకి తావివ్వను స్వప్న. నువ్వు బాధపడే పని ఏది చెయ్యను. ఇకపై నిన్ను నొప్పించే పని ఏది చేసినా, నీకు నచ్చని నిర్ణయం నేను తీసుకున్నా, నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. వాడయ్యాడు. ఇంకేమీ ఆలోచించకు. ఇంతమంది నీకోసం, నీ జీవితం కోసం తపిస్తున్నారు. ఇక నుంచైనా భార్యే దేవతగా, బిడ్డే ప్రపంచంగా బ్రతుకో. అర్థమైందో? లేదంటే పుట్టుగతులుండో. స్వప్న, ప్లీజ్ స్వప్న, ఈ ఒక్కసారికి క్షమించు. ఇదే నీకు చివరి అవకాశం. ఈ అవకాశం చాలు స్వప్న. మళ్ళీ ఏ తప్పు జరగదు కదా. నా మార్పేంటో ముందు ముందు నువ్వే చూస్తావు కదా స్వప్న. సరే, లోపలికి రా. థ్యాంక్ యూ స్వప్న. ఒరేయ్, లోపలికెళ్ళు. మామ్, అమ్మని కాబట్టే చేత్తో కొట్టాను, లేదంటే చెప్పుతో కొట్టేదాన్ని. ఏరా, ఇక నువ్వు మారవా? ఎన్నేళ్లుగా ఈ బ్రతుకో? మారాను కాబట్టి నేను ఎన్ని తప్పులు చేసినా స్వప్న నన్ను క్షమించింది మామ్. స్వప్న క్షమిస్తే ఈ బతుకు బాగుపడినట్టేనా? అందరూ కలిసి నిన్నింట్లోకి రానిస్తే ఇక అనుకున్నది జరిగినట్టేనా? అందరూ నన్ను మనిషిగా గుర్తించారు మామ్. అది చాలు నాకు. అంటే ఇలాగే తప్పులు చేస్తూ, లేకి పనులు చేస్తూ, దొరికిపోతూ అందరి ముందు తలదించుకుంటూనే ఉంటావా? ఎందుకు పనికిరాని వాళ్ళ బ్రతుకుతూ ఉంటావా? నువ్వు తలెత్తుకొని మహారాజులా బ్రతకాలనుకున్నాన్రా, కానీ నువ్వు అందరి ముందు తలదించుకున్నావు. వాళ్ళంతా నిన్నొక చీడ పురుగులా చూశారా వెధవ. నేనేదో బుద్ధి గడ్డి తిని ఆశపడ్డాను, కానీ బెడిసి కొట్టింది. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అయినా అంతా మన మంచికే జరిగిందనుకుంటున్నాను. ఏంటా నీ మంచికి జరిగింది? నీ పరువు తీసుకోవడమే కాక, నిన్ను కన్నందుకు, నిన్ను కోటీశ్వరుడుగా చూడాలనుకున్నందుకు నన్ను కూడా దిగజార్చావు కదరా నువ్వు. నీకేం చెప్పాన్రా? నువ్వు నమ్మాల్సింది బయట వాళ్ళని కాదు, నువ్వు ప్లాన్లు వెయ్యాల్సింది అనామకుల మీద కాదు నన్నాను. అదెవరితో? దానిమీద నాకు డౌట్ ఉందని కూడా అన్నాను. విన్నావా? డబ్బు, ఆస్తి, కార్లు, బంగ్లాలు అన్నావు. ఇప్పుడేమైంది? నీ నెత్తి మీద తడిగుడ్డ వేసి తన్ని పంపించారు. అది కాదు మామ్. నోరు మొయ్. అదే నువ్వు నన్ను నమ్ముంటే, మన ప్రతాపం ఈ ఇంట్లో వాళ్ళ మీద చూపించుంటే ఇలా జరుగుండేదా? పిచ్చోడా, నమ్మిన వాళ్ళనే మోసం చేయగలంరా. నేను నీకోసం ఎన్ని పనికి మళ్ళ పనులు చేసినా, ఎంతమంది కీడు కోరుకున్నా, ఎన్నిసార్లు దొరికిపోయినా ఇంకా ఇంకా ఈ ఇల్లు నన్ను క్షమిస్తూనే ఉందంటే నమ్మకంరా. ఆ నమ్మకాన్ని వాడుకొని ఈ కొంపని కూల్చి నీకు దోచిపెట్టాలనుకున్నాను. కాని నువ్వు దారి తప్పి నా మాట కూడా వినకుండా అంతా నాశనం చేస్తున్నావు. ఇంత జరిగా కూడా నువ్విప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు మామ్? నిన్ను ఇంటికి వారసుని చేయాలనుకుంటున్నాను. మనం ఏం చెయ్యాలన్నా, ఏం సాధించాలన్నా ఈ ఇంట్లో వాళ్ళు అవకాశం ఇచ్చినంత వరకేరా. ఇప్పుడు మళ్ళీ ఓ అవకాశం ఇచ్చారు. దీన్ని పరిపూర్ణంగా వాడుకోవాలి మనం. మామ్, నీకేమైనా మతిపోయిందా? నోరు ముక్కొని పిచ్చి వేషాలు మానేసి నేను చెప్పింది వింటూ నన్ను ఫాలో అయిపో. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. కళావతి, ఏం కావాలో చెప్పండి. నీ పెదాలు తాగే కప్పుతో ఓ కాఫీ కావాలి. ఇక్కడ రాహుల్ ఎవరు? నేనే సార్. అరెస్ట్ హిమ్. ఏం జరిగిందండి? అతను మర్డర్ చేశాడు. విలి అనే అమ్మాయి చనిపోయి